ఇంకి రచ్చబండలు వేపిద్దాం అక్క. అరే వద్దు సార్ ప్లీజ్ సార్. అరే వద్దండి సార్, అరే చూడకండి వద్దండి సార్. రోజు ఒక అమ్మాయి అంటే తిరుగుతున్నావు, ఇంటికే రావును. అదే మాట అంటుండు, పదే పదే అదే మాట అంటుండు. అమ్మా ఏం పని చేస్తాడమ్మా ఇడు? షూటింగ్ తీస్తున్నాడు. ఏరా ఏం షూట్ రా? అది ఫ్రాంక్ వీడియో సార్. ఏం ఫ్రాంక్ రా? అది జస్ట్ నార్మల్, అది టైం పాస్ వీడియో చేసుకుంటున్నా. టైం పాస్ వీడియోలా? ఏది ఎట్లున్నాయి చూపి అమ్మా, వీడియోలు చూపి. చూడు సార్ నువ్వే ఎట్లా ఎట్లా ఉన్నావు. ఏంద్రా ఈ అమ్మాయిలు ఎవర్రా? అవసరమా నీకు? ఇట్లా తాగి తొందరగా ఆడడం అవసరమా? వీడియోలు చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ సార్. ఏంది ఇంట్రెస్ట్? మరి ఎందుకు వచ్చి కొడుతున్నావు? మరి రోజేం కొడతలేను సార్ నేను. అదే రోజు కొడుతుండు సార్, ఎందుకు కొడతలేడు? రోజు ఏడా కొడుతున్నా నీకు? రోజు నీకు ఈ వీడియోస్ ఎక్కడిరా? అరే నీకు జైల్లో ఇస్తేనే కరెక్ట్ రా. ఎందుకు సార్ వదిలేండి సార్. అది వీడియో నేను ఖాళీ టైం పాస్ కు చేస్తున్నా అంతే. టైం పాస్ కా? పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? టైం పాస్ కి చేసుకున్నావా? అరే పెళ్ళి అయితే చేసుకున్నా కానీ నా పెళ్ళాన్ని అయితే మంచిగా చూసుకుంటున్నా. నేను చెప్పినా నువ్వు మంచిగా చూసుకుంటావని? నేను చెప్పినానా? అరే దీనిలో వీడియో చేసి అమ్మాయిలు ఎక్కడిరా? అది ఎవరు రాళ్ళు? ఎవరు బే? ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్సా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఫ్రెండ్స్? ఈయన వెంటనే తిరుగుతారు ఫ్రెండ్స్, ఎవరు ఎంటారు ఈయనకే. నువ్వు పెళ్ళి ఎందుకు చేస్తున్నావు? పెళ్లి చేసుకుని ఇలాంటి వేషాలు వేస్తున్నావారా? జస్ట్ కాదు టైం పాస్ కు చేసిన. ఏంది టైం పాస్ కు చేసిన? ఇంతవరకు తెచ్చినావు అంటే నువ్వు ఎంతలా టార్చర్ పెడితే ఇంతవరకు వస్తారా? ఏం లేదు సార్, అర్థం చేసుకుంటున్నారు. ఏంది తప్పు అర్థం చేసుకుంటున్నా? నేను బాగానే చూసుకుంటున్నా. అరే చెప్పు. నేను ఎందుకు చెప్తాను? బాగా ఎడ చేసుకుంటూ చూసుకుంటున్నావని. రోజు ఒక అమ్మాయి అంటే తిరుగుతున్నావు, ఇంటికే రావును. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటావు, ఇంటికి వస్తాను. నువ్వు ఏమంటుంది చూడు. ఇంకా ఆమె అట్లనే చెప్తుంది సార్. మీరు వచ్చినారు కదా చెప్తుంది. ఏంది ధైర్యం తోటి? నువ్వు పెట్టే టార్చర్ కి రాకండి సార్. మీరు నువ్వు పెట్టే టార్చర్ కి ఎంతలా ఏడుస్తుంది తెలుసా? ఇంకా ఏం పెట్టండి సార్, నేను టార్చర్ ఏం పెట్టండి సార్. అరే నీకు పిఎస్ లా ఉతికిపిస్తేనే నువ్వు చక్కగా అవుతావు. ఇలాంటి వాళ్ళకు ట్రీట్మెంట్ అలాగనే ఉంటది. కానీ తీసుకో సార్ నువ్వు బాగా. వద్దు సార్. ఎందుకు వద్దు? నువ్వు చేస్తే న్యాయం, మేము చేస్తే తప్ప. బుద్ధ బల్బు చాలా ఉందిరా నిజం చెప్పాలంటే. మరి ఆ వీడియోస్ ఏంది? ఎంతమంది ఒకరంటే ఒకరు ఎంతమంది అమ్మాయిలు రాళ్ళు? పెళ్ళి ఎందుకు చేసుకున్నావు నువ్వు? అరే నేను పెళ్లి చేసుకున్నాను కానీ మంచిగానే చూసుకుంటున్నా సార్. నువ్వు మంచిగా చూసుకుంటున్నావా? మంచిగా చూసుకుంటున్నావు, ఎట్లా చూసుకుంటున్నావు తెలుసు కానీ నడు. అరే వదిలేను సార్, ఇప్పటి నుంచి ఏం టార్చర్ ఏం పెట్టను నేను. రోజు పెడతాడు. అరే ఏం పెట్టాను సార్, ప్లీజ్ సార్ మీరు నమ్మకండి. ఇంకా ఆడవాళ్ళు ఎట్లా ఉంటారు తెలుసు కదా సార్. ఏంది నువ్వు చక్కగా ఉంటే వాళ్ళు గిట్ట చక్కగా ఉంటారు. నేను మంచిగానే ఉన్నాను సార్. ఏడ మంచిగా ఉన్నావురా? ఆ అమ్మాయిలతో తిరుగుతున్నావు, ఏడ మంచిగా ఉన్నావు? అది వీడియోలు చేసిన నేను యూట్యూబ్ లో ఫేమస్ అవ్వాలని. నీకు ఫేమస్? నేను చేస్తా ఫేమస్. నేను పిఎస్లకి నువ్వు జైల్లో పెట్టి ఫేమస్ చేస్తా. లేకుంటే నేను వీడియోలు తీసేది మానేసా. లేకుంటే నువ్వు అవసరం లేదు కానీ నువ్వు పిఎస్కే రారా. వద్దు సార్. నువ్వు ఇక్కడ ఉంటే వీడియోలు చేయాలంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ సార్. ఇంకా అందుకోసం ఆ ఇంట్రెస్ట్ ఏందో నేను చూపిస్తా నీకు. ఇంకా ఏం వద్దులే సార్. ఆ ఇంట్రెస్ట్ ఏందో నేను చూపిస్తాను నీకు. నడు పూర్తిగా మానేస్తాడని చెప్పు సార్. మానేయని చెప్పు. నువ్వు చక్కగా ఇంటా అంటే వదిలేస్తా, లేకుంటే ఇప్పుడు నేను జైలు వేస్తా. నేను సరిగా వింటా, నేను వీడియోలు చేసుకుంటా సార్. నాకు ఇంట్రెస్ట్ ఉంది. వీడియో అదే మాట అంటుండు, పదే పదే అదే మాట అంటుండు. నువ్వు వీడియో చేసేది మొత్తం బంద్ చేయాలి. చక్కగా మాట ఇంటా అంటే ఓకే, లేకుంటే రచ్చబండలు వేసి కొట్టిస్తా. అరే అన్ని అంతా ఎందుకు సార్, మంచిగానే చూసుకుంటా, వీడియోలు చేసుకుంటా. చెప్పాలి నువ్వు మంచిగా చూసుకుంది వీడియోలు చేస్తా. వీడు ఇంకోసారి ఏమైనా చెప్పిండు అనుకో అక్క, నాకు చెప్పు, నువ్వు ఫోన్ చేయి. 100 నంబర్కి కాల్ చేయి, ఈ బొక్కలు వేసి అనిపిస్తా నేను. నెక్స్ట్ టైం జరగదు. నువ్వు ఇంతమంది అమ్మాయిలతోటి ఏంద్రా తందనాలు ఆడుతున్నావు? నీ లెక్కనే వేరే తోటి వీడియో చేస్తే ఊరుకుంటావారా?
ఇంకా వాళ్ళంటే వానికి ఒక న్యాయం, మనకు ఒక పని న్యాయం. చేసేది అదే తనకు ఒక న్యాయం నీకు ఒక న్యాయమా? చట్టం ప్రకారం ఇద్దరికి సేమ్ ఉంది. ఎక్కువ మాటలు మాట్లాడినానుకో నేను అలా వేసి ఏం పట్టింది జరగదు సార్, మరి మీరు చెమటలు ఓల్చేయండి ఇంకా సార్. మేము చూసుకుంటాం, ఏం చూసుకుంటాం? మేము మాట్లాడుకుంటాం సార్. ఇప్పుడు కానీ మీరు పోతే కానీ నువ్వు ఎందుకు పోలీసులకు తోలుకొస్తా అన్న అలా ఏముందని మరి ఎందుకు బాగా కొడతాడు ఇంకా ఇట్లానే నాకు. సార్ ఆటలు మాటలు వింటే ఏం మాటలు లేవు, ఏం లేదు, బాగానే అలా ఏం కొడతాడు. జరగదు. నేను మంచిగానే చూసుకుంటా, వీడియోలు చేసుకుంటా పని సార్. కొత్తలే వీడియోలు బంద్ చేస్తా అంటే ఎప్పుడు చేయని చెప్పి వీడియోలు చేసుకుంటా అని పర్మిషన్ ఇవ్వండి సార్, చేసుకుంటా. వీడియోలు చేసుకుంటారా? నేను పర్మిషన్ సార్ ఎట్లా ఇస్తాడు? నేను చేయని నా దగ్గర కాదు పర్మిషన్. వీడియో కర్లుచుని కసే నన్ను కర్రుచి వీడియోలు చేసుకుంటా నేను. ఎందుకు చేసుకుంటావు? నాకు ఇష్టం లేదు. అదే వీడియోలు చేసుకుంటే మంచిగా యూట్యూబ్ తోటి పైసలు వస్తాయి. నాకు నీ పైసలే అవసరం లేదు, నాకు నీ నువ్వు యూట్యూబ్ పైసలే నీ అవసరం ఒక్క లేదు. రూపాయి తీసుకోదామే. నాకు అవసరమే నువ్వు లేదు. అవసరమా రా? నువ్వు చేయకుండా చెత్త ఇంట్లో పనులు ఉంటే చేయడం. చాలు నాకు. సరే ఇప్పుడు నుంచి ఈ ఒక్క వార్నింగ్ అని వదిలేస్తాను. నీ ఆధార్ కార్డ్ నంబర్ అవన్నీ నాకు మెసేజ్ పెట్టు. నెక్స్ట్ టైం ఏం జరగదు సార్. మీ దగ్గర ఏం రాదేమి రాంది. ఇంకోసారి కానీ వచ్చింది అనుకో నీకు ఉంటది ఇంకా. ఈ ఒక్కసారి అట్లే కానీ చెప్తాడు వదిలేస్తాను. సార్. వెళ్ళిపోతే ఇంకా నువ్వు పోలేవు ఇంకా అని అంటాడు. నువ్వు కేసు దగ్గర ఎందుకు పోయినావు అని బాగా కొడతాడు, బాగా తిడతాడు. ఇంకా నా దగ్గర రాకూడదు, నువ్వు వాళ్ళ దగ్గర వెళ్ళిపోవాలని అంటాడు. ఇగో అబద్ధం చెప్తుంది సార్ మొత్తం. నేను చిన్నపిల్లని అబద్ధం చెప్పని. నువ్వు చెప్పే మాటలకి అబద్ధం అని అనిపిస్తుందా? గుద్దిననుకో గుద్దు వేయి సార్, ఇంకేం కాదు. దెబ్బలు బాగా ఇప్పుడు అన్నీ ఏం చేయండి సార్, ప్లీజ్ సార్ వదిలేండి. ఇప్పుడు అన్ని కేసు మీద జైలు అన్ని ఎందుకు సార్? ఎందుకు నేను కేసు కాదు పెట్టా? కాదు నేను కేసు పెట్టినా. నేను జైలుకు ఇంకి రచ్చబండలు వేపిద్దాం అక్క. అరే వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. వేసేయ్ సార్. ఏంది నకరాలా? మొత్తం వదిలేస్తాను అంటున్నాను కదా సార్. ఏం వదిలేస్తావురా? ఇదే పర్మిషన్ సార్ తోటి అడుగుతున్నావు కదా సార్, నాకు పర్మిషన్ ఇస్తే నేను ఇదే వీడియో వీడియోలు చేస్తా. అంటే నువ్వు తీసేది అమ్మాయితో మానేస్తా. చేస్తలేవా వీడియోలు? అబ్బాయితో చేస్తా. అమ్మాయితో- అబ్బాయితో చేసుకో. నేను చేసుకో ఏమన్నా మరి. అబ్బాయి తోటి చేస్తే ఎవరు చూడొచ్చు చూడాలి ఎందుకు కదా సార్. చూడరు? అమ్మాయి తోటి చేస్తే మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావురా? ఇలాంటి వేషాలు లేకుంటే ఏటోని నా వైఫ్ తోటి నేను చేసుకుంటాం మరి. నేను చేసుకో చెయ్య, నువ్వు. నేను వీడియోలు చేయ, నువ్వు పెట్టే టార్చర్కి ఎందుకు చేస్తుందిరా నేను వీడియోలు? వీడియోలు చేయ. సరే ఇప్పుడు ఏం పెట్టాను, అదే ఏరాల తోటి అమ్మాయి తోటి చేస్తున్నాను కదా, అదే నా భార్య తోటి చేసుకుంటాను నేను. ఎందుకు నేను చేయను? ఒప్పుకుంటే నేను చేసుకో. చేయ, నాకు వద్దు. ఒప్పుకుంటే సరే, చేసుకో నేను నువ్వు. కాంప్రమైజ్ నాకు వీడియోలే వద్దు, నాకు ఏం అవసరం లేదు. కాంప్రమైజ్ చేస్తావు? ఇదే వీడియోలు చేయండి. నేను చెయ్యను సార్. ఎందుకు? ఇంకోసారి నా దగ్గర కంప్లైంట్ వచ్చింది అనుకో, సరే నెక్స్ట్ టైం ఇంకా నీకు ఉంటది ఇంకా. వేరే అమ్మాయిలతోటి ఎవరితోటైనా చేస్తే మీకు అది వీడియో ఏమైనా వస్తే అప్పుడు చెప్పండి సార్. నా భార్యతోటే నేను వీడియోలు చేసుకుంటా, నాకు ఇంట్రెస్ట్. నేను నీతో చేసుకోను వీడియో, నాకు ఇష్టం లేదు. నువ్వు కానీ మానేయాలి, నేను చేసుకోను. నువ్వు చేయదంట. ఇంకోసారి టార్చర్ పెడితే బాగుండదు చూడు మరి. నువ్వు వీడియోలో సరే, పెట్టు. నీకు తన్నులు పడతాయి. సరే ఇది ఒక్కసారి వార్నింగ్ ఇస్తున్నా గానీ ఇంకోసారి అయితే నీకు ఉంటది ఇంకా. అలా ఏం జరగదు సార్. ఉతికి ఆరేస్తా. ఉతికే సార్, ఏం కాదు. ఏ రంగు सर पंचायती की दी से నువ్వు ఏ సార్, ఏం కాదు. तांडे से कुने किया तो अगल बगल सामने से काहे किया ఎందుకంటే ఏం ఇక్కడ నేను హోలగాని కనిపిస్తున్నా. ఏం మాట్లాడుతున్నారా? లేదంటా, నువ్వు ఎందుకు తోలుకొచ్చినావు, ఎందుకు పిఎస్ లో పోయి అట్లా కేసు పెట్టినావు? చూసేటోళ్ళు ఏమంటారంట? ఏమైనా అనుకోను, చూసేటోళ్ళు నా బాధ టార్చర్ పెడితే ఏం అనుకోలేదా? ఇప్పుడు ఏం పెట్టాను అంటున్నాను కదా. ఎందుకు నువ్వు టార్చర్ పెడితే ఏం అనుకుంటలేరా? ఇప్పుడు ఏం వాళ్ళు పెట్టాను చూస్తున్నారా వీడు వదిలేండి పెట్టేది? సార్. ఇప్పుడు వదిలేదు, ఏం లేదు. ఇప్పుడు నువ్వు అన్నీ ఏం పిఎస్ జరగదు సార్. తీసుకోపో సార్. ప్లీజ్ సార్. నువ్వు నడుదా. अरे వదిలేండి సార్, వదిలేండి సార్. అరే చూడకండి కానీ వదిలేండి సార్. PS కి తీసుకో. ఏంది ఏంది ప్లీజ్ వదిలేండి సార్. ఇప్పుడు అన్నీ మానేసి అంటున్నాను కదా. తీసుకోపో సార్, దీనికి వద్దు ఈడ, తీసుకోపో. ఎట్రా చెప్పండి. నకరాలు చేస్తున్నావారా నువ్వు? నేనేం నకరాలు చేసినా సార్? మరి ఇప్పుడు అన్ని మానేస్తున్నాను అంటున్నాను కదా. ఇంకా తాగను, ఇంకా వేరే అమ్మాయి తోటి గురించి వీడియో చేయను అంటున్నాను కదా. అట్లే చెప్తాడు, అన్ని నాటకాలు అవి, అన్ని ఎందుకు నటిస్తాడు. భయపడుతున్నావు? ఏం భయపడుతున్నాను? ఎందుకు భయపడుతున్నారా? చేస్తాడు వాడు, అందుకే కొట్టకండి సార్ మీరు. ఇట్రా జస్ట్ ఫ్రాంక్ చేస్తున్నాం. అటు కెమెరా పెట్టాక ఏంటి సార్, నేను నిజంగానే అనుకున్నా. నిజంగానా? నీకు నిజంగా రియాక్షన్ కూడా ఇట్లానే ఉంటది నువ్వు చేస్తే. నువ్వు ఇలాంటి పనులు చేసినావు అనుకో నిజంగా ఇట్నే ఉంటది. అయితే నిజమే అనుకున్నా. ఎక్కడుంది కెమెరా? అది చూడు, హాయ్ అని చెప్పు. నేను నిజంగానే అనుకున్నా సార్. నేను నీకు తోలు ఇడిచిపెట్టాలరా కానీ తోలు తీయాలి నీది. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
మేము ఇప్పుడు కొత్తగా తీస్తున్నాం కాబట్టి ఎలా తీయాలో గిట్ట మీరు చెప్పండి ఫ్రెండ్స్. మాకు మరీ అంత ఎక్స్పీరియన్స్ లేదు కూడా. మరి కొన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాము. బాయ్.